జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన విషయం మనకందరికీ తెలిసిందే. 2024 ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీని ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లిన పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలిసి ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లి 2024లో ప్రభుత్వం స్థాపించాలని న్యూస్ వైరల్ అవుతోంది ప్రస్తుతం. కాకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు. ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గాన మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారట. సోమవారం అంటే మంగళవారం మంగళగిరి పార్టీ ఆఫీసు కార్యాలయంలో జరగనున్నాయి సమావేశాలు. ఆ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొనున్నారు. భవిష్యత్తు కార్యాచరణ, టీడీపీతో కలిసి చేపట్టే కార్యక్రమాలపై చర్చించనున్నారు పవన్ కళ్యాణ్ గారు. నియోజకవర్గాల వారీగా రెండు పార్టీల నాయకులు కలిసి పనిచేసేలా నేతలకు జనసేన అధినేత దిశానిర్దేశం చేస్తారట. మంగళవారం చంద్రబాబు గారితో కలిసి పవన్ కళ్యాణ్ గారు సిఈసిని కలవనున్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఈసీకి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఫిర్యాదు చేయనున్నారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది రాష్ట్ర రాజకీయాల్లో. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఫుల్ స్పీడ్తో దూసుకెళ్తున్న విషయం విదితమే. పవన్ కళ్యాణ్ గారు 2024లో గెలిచి కనీసం 2.5 సంవత్సరాలు ఏపీకి ముఖ్యమంత్రిగా చేయాలని చూస్తున్నారట. ఇకపోతే ఏపీలో జనసేనలకి భారీగా చేరికలు వస్తూ ఉన్నాయట. ముఖ్యంగా వైసీపీ నుండి చేరికలు పెరిగాయట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.